ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట రెవెన్యూ గ్రామం పరిధిలో మా పూర్వం నుంచి వారసత్వం సంక్రమించిన భూములలో రమణక్కపేట గిరిజన సొసైటీ అయిన కొమరం భీం ఎస్టీ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 125 టీఎం రమణక్కపేట వారు గవర్నమెంట్ వారు సూచించినటువంటి పరిధిలో కాకుండా మా పట్టా భూములలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇదేంటి అని మా రైతులందరం కలిసి అడగడానికి వెళ్తే మాపై దాడులకు పాల్పడి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి పరిధిలో కాకుండా మా పట్టా భూములలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ వారు రమణక్కపేటలో గిరిజన కుటుంబాలతో పాటు అన్ని కులాలకు సంబంధించిన కుటుంబాలు కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో లేబర్తో ట్రాక్టర్లో నింపి ఇసుకను స్టాక్ పాయింట్లో పోసి స్టాక్ పాయింట్ నుంచి టీజీఎండీసీ వారు వ్యాపార లావాదేవీలు జరుపుకునే విధంగా పర్మిషన్ ఇస్తే అట్టి పర్మిషన్లను లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం పెద్ద పెద్ద యంత్రాలతో మా పట్టా భూములలో ఇసుక 30 నుంచి 40 అడుగుల లోతులో భారీ నుంచి భారీ అతి భారీ యంత్రాలతో ఇసుక తీస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుండా పూర్వం నుంచి మాకు వారసత్వంగా సంక్రమించిన భూములు మాకు కాకుండా పోతే మా 100 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వాటిల్లుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకొని గవర్నమెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్ల వారు సర్వేలు చేసినటువంటి పరిధిలోనే ఇసుక తవ్వకాలు జరపాలని మేమందరం కోరుచున్నాం. రమణక్కపేట భూములు కోల్పోతున్న రైతులు ఇటు కార్యక్రమంలో చింతలపల్లి సాంబశివరావు, పెద్దబోయిన ముకుందరావు, మునిగెల కృష్ణమూర్తి, కంపెర్ల దయాకర్, మంచర్ల నరహరి, మాచర్ల చంద్రారావు, తోకల భోజబాబు, గుమ్మల శ్రీనివాసరావు, తోకల పెద్దబాబు వారిని అడ్డుకున్నారు. Oh.